హలో అండి. పనసపొట్టు కూర ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. మన తెలుగువారి సంప్రదాయ వంట. పెళ్ళిళ్ళల్లో, పేరెంటాల్లో, ఫంక్షన్స్‌లో పనసపొట్టు కూర లేకుండా తెలుగువారివి ఏవి కూడా జరగవు. అంత ఫేమస్ అన్నమాట. అలాంటి పనసపొట్టు కూరని ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. నేను పనసకాయని కొట్టించి తీసుకుని వచ్చాను సన్నగా. ఈ పనసపొట్టుని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు వేసి ఉడికించాను. తర్వాత బాండీలో నూనె వేసి తాలింపు దినుసులు బాగా ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కూర తాలింపు ఎంత ఎక్కువగా ఉంటే కూర అంత టేస్టీగా ఉంటుంది. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత ఇంగువ వేసి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగిన తర్వాత ఉడికించేసిన పనసపొట్టుని ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టుకుని గుజ్జు తీసి పెట్టుకుంటే ఆ రసం ఇందులో వేసేసుకోవాలి. ఈలోగా నేను దీనికి ఆవ పెడితే చాలా చాలా రుచిగా ఉంటుంది. ప్లస్ ఆవ కూడా చాలా మంచిది. అందుకని ఆవాల్ని కొంచెం నీళ్లు పోసి సన్నకిల్లో నూరుతూ ఉన్నాను. మనకి మిక్సీలో వేసేసుకోవాలనుకుంటే కూడా మిక్సీలో కొంచెం నీళ్లు పోసి చిన్న జార్లో ఆవాలు, కొంచెం నీళ్లు వేసి మిక్సీ వేసేసుకోవచ్చు. ఆవ పొడిగా వేస్తే అది అంత ఘాటుగా ఉండదు. నీళ్లు పోసి కలిపి అది నలిగింది మాత్రం చాలా చాలా ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది. నేను సన్నకిల్లో ఇలా ఆవాల్ని పేస్ట్ చేశాను. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి. ముందే వేడి చేస్తూ ఉన్నప్పుడు వేస్తే అది కండ్రొస్తుంది. రుచికి సరిపడగా ఉప్పు, కారం అది వేశాను. ఫైనల్గా స్టవ్ కట్టేసిన తర్వాత ఆవ నూరింది పెట్టాను. చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ కూడా. మన డైజెస్టివ్ సిస్టమ్కి, కళ్ళకి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యాన్సర్స్ రాకుండా కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పనసపొట్టు కూర అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.